కోర్స్ అయినటువంటి బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది వరకు మనం బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి ర్యాంక్ కట్ ఆఫ్, అదేవిధంగా సెకండ్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా జరుగుతుంది అనే విషయాల గురించి కూడా వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఐకార్డ్ లో ఇస్తాను, ఎవరికైనా అవసరం ఉంటే చూసుకోండి. సో ఈ లిస్ట్ ఎక్కడి నుంచి రాలేదు, నేను రెడీ చేసినటువంటి లిస్ట్ అనమాట. సో మీకు వెబ్సైట్ లో కానీ ఎక్కడ కూడా ఉండదు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వచ్చినటువంటి డాటా ఏదైతే ఉందో అది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పిలిచేయడానికి ఇచ్చారు కదా, సో వాటి యొక్క డాటా తీసుకుని ఈ లిస్ట్ అని ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీకు వెబ్సైట్ లో ఎక్కడ దొరకదు. సో ఏవి తీసారని బట్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బీసీసీ. ఈ బీపీటీ సీటీ ఏదైతే ఉందో, సో బీసీసీ కేటగిరీలో పోస్ట్ కౌన్సిలింగ్ లో పిలిచేది. సో అది ఎక్కడైతే సెకండ్ గా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 10,351 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉంది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 10,540 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, నేను లోకల్ ఏరియా అంటే ఎస్వీ రీజన్ లో ఉన్నటువంటి ర్యాంక్ కట్ ఆఫ్ మాత్రమే నేను చెప్తున్నాను. ఏయూ రీజన్ కానీ, అదేవిధంగా టీటీడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది నేను ఇందులోకి తీసుకోలేదు. ఈ విషయం గమనించండి. జస్ట్ ఎస్వీ రీజియన్ లో మాత్రమే కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది మాత్రమే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ విషయాలే నేను మీకు అందిస్తాను. సో ఇప్పుడు వీడియోలో వెళ్తే కనుక నెక్స్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ కేటగిరీ. ఓసీ కేటగిరీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 11,687 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉంది. అదేవిధంగా ఓసీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 12,331 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. తర్వాత కేటగిరీ వచ్చేసి బీసీబీ. బీసీబీ జనరల్ కేటగిరీ ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేసి 10,151 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా బీసీబీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 10,700 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి బీసీఏ. బీసీఏ జనరల్ కేటగిరీకి సంబంధించి ర్యాంక్ కట్ ఆఫ్ 8,872 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది ఫస్ట్ వెబ్ కాన్స్టిట్యూట్ లో. అదేవిధంగా బీసీఏ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 9,344 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో సీట్ జనరల్ వచ్చేసి ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ అలాట్మెంట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చానో ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను కదా 2, 3. సో ఈ నెంబర్స్ ఏంటంటే పోస్ట్ అప్లికేషన్ టైంలో వీళ్ళు పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ అనమాట. ఈ బీపీటీకి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ చూసుకుంటే కనుక ఎస్సీ కేటగిరీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 10,334.1. సో ఈ క్యాండిడేట్ వచ్చేసి అప్లికేషన్ టైంలో బీపీటీని 4th ఆప్షన్ గా పెట్టుకోవడం జరిగింది. సో పెట్టుకోవడం వల్ల ఈ నెక్స్ట్ సీట్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 11,375 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. సో ఫీమేల్ కేటగిరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఇది. సో తర్వాత వచ్చేసి బీసీటీ. బీసీటీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 11,908 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. అదేవిధంగా బీసీటీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 12,476 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. ఇది బీసీటీ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి చివరిదైనటువంటి బీసీఈ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీఈ కేటగిరీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 10,179 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. బట్ దీంట్లో బీసీఈ ఫీమేల్ కేటగిరీ ఏదైతే ఉందో ఇందులో బీపీటీ సీట్ అనేది ఫిల్ చేయలేదు. సో ఈ విధంగా మనకి బీపీటీ కేటగిరీకి సంబంధించినటువంటి డాటా అనమాట ఇది. సో టోటల్ గా మనకి నోటిఫికేషన్ లో 50 సీట్స్ కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో అందులో మనకి దాదాపుగా మనకి 50 సీట్స్ కి పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లోనే మనకి కౌన్సిలింగ్ అనేది పిలవడం జరిగింది. సో మేబీ దీంట్లో కొన్ని సీట్స్ అయ్యే వెకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్ దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చు, ఉన్నా కూడా కౌన్సిలింగ్ కి వెళ్ళకపోవడం వల్ల అట్లీస్ట్ మనకి కొన్ని సీట్స్ అయితే మిగిలే ఛాన్స్ ఉంటుంది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్. సో ఇది బీపీటీకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్.